ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా, క్లోజ్డ్‌గా ఇంకా సీక్రెటివ్‌గా ఉండే దేశం ఏది అంటే నార్త్ కొరియా అనే చెప్తాం. ఈ నార్త్ కొరియాని హెర్మిట్ కింగ్డమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ కంట్రీ ఉద్దేశపూర్వకంగా ఫిజికల్‌గా దాని చుట్టూ అది వాల్స్‌ని నిర్మించుకొని మిగతా ప్రపంచం నుండి దానిని అది సెపరేట్ చేసుకుంది. మనం నార్త్ కొరియా గురించి చాలా విషయాలే విన్నాం. అక్కడ విద్యుత్ కొరత చాలా ఎక్కువ అని, అక్కడి జనాభా కేవలం 26% మందికి మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గృహాలకు రోజుకి 2 గంటల విద్యుత్ మాత్రమే పరిమితం చేయబడ్డాయి. స్పేస్ నుంచి చూస్తే ఈ దేశం పిచ్ డార్క్గా ఉంటుంది. అక్కడ ఫుడ్కి, మనీకి కూడా కొరత చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం అక్కడ అవసరమైన ఆహారాన్ని ఆ దేశం ఉత్పత్తి చేయలేదు. అది దాని ప్రధాన ఆహార అవసరాలను తీర్చడానికి చైనా మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్కి కూడా అనుమతి ఉండదు. అన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ అక్కడ బ్యాన్ చేశారు. ఓన్లీ హయ్యర్ అఫీషియల్స్కి మాత్రమే వాటిని యూజ్ చేయటానికి అనుమతి ఉంది. వారు వారి ఇంట్లో కూడా హాట్ షవర్ తీసుకోవటానికి అనుమతి లేదు. అక్కడి వారు ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కూడా కొనలేరు. ఎందుకంటే అక్కడి వారికి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి అనుమతి లేదు. వీటికే కాకుండా పెట్ని పెంచుకోవటానికి కానీ బ్లూ జీన్స్ వేసుకోవటానికి కూడా అనుమతి లేదు. మరి సుమారు 25 మిలియన్ ప్రజలు నివసిస్తున్న ఈ దేశం బాహ్య ప్రపంచంతో చాలా తక్కువ సంబంధాలు కలిగి ఉంది. ఈరోజు మనం అసలు నార్త్ కొరియా ఎందుకు ఇంత ఐసోలేటెడ్ కంట్రీ అయ్యిందో, దాని ప్రొఫైల్ ఏంటో ఒకసారి చూద్దాం. నార్త్ కొరియా ఎల్లో సీకి ఇంకా సీ ఆఫ్ జపాన్కి మధ్యన ఉంది. దీని క్యాపిటల్ వచ్చి ప్యాంగ్యాంగ్. దీనిని అధికారికంగా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలుస్తారు. నార్త్ కొరియా అనగానే మనకి గుర్తొచ్చే మెయిన్ ప్రొఫైల్స్ కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ ఇంకా కిమ్ జాంగ్ ఉన్. ఈ కిమ్ డైనస్టీ కన్నా ముందు ఈ ఐసోలేటెడ్ కంట్రీ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే అసలు ఈ నార్త్ కొరియా ఒక దేశంగా మారకముందు ఈ కొరియన్ పెనిన్సులా మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండేదో చూద్దాం. 1st సెంచరీ నుంచి ఈ కొరియన్ పెనిన్సులాని 3 కింగ్డమ్స్ బగ్జే, సిల్లా ఇంకా గొగూర్యో, దీనినే గొరియో కింగ్డమ్ అని కూడా అంటారు. ఈ 3 కింగ్డమ్సే కొరియన్ పెనిన్సులాని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ డామినేట్ చేసేవి. వీటి మధ్య సుప్రీమసీ గురించి బ్యాటిల్ కూడా జరిగేవి. ఈ పీరియడ్నే 3 కింగ్డమ్స్ పీరియడ్ అని అనేవారు. చివరికి 14th సెంచరీలో గొరియో కింగ్డమ్ మిగతా కింగ్డమ్స్తో యునైట్ అయ్యి ఎంటైర్ పెనిన్సులాని రూల్ చేసింది. ఈ గొరియోనే మోడర్న్గా కొరియా అని మారింది. దీని మీద చైనా ప్రభావం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చైనాలోని డైనస్టీస్ ఎక్కువగా కొరియన్ పెనిన్సులా మీద ఇన్వేజన్స్ జరిపేవి. చైనా యొక్క ప్రభావం అప్పట్లో పొలిటికల్గా ఇంకా కల్చరల్గా ఎక్కువగా కొరియన్ పెనిన్సులా మీద ఉండడం వలన చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే ఈ కన్ఫ్యూజనిజం ఇప్పటికీ కొరియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. వీరి తరువాత జపనీస్ కూడా ఇన్వేజన్ స్టార్ట్ చేసి కింగ్డమ్ ఆఫ్ జోసన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1897లో ఈ జోసెన్ కింగ్డమ్ ఎంపైర్ ఆఫ్ కొరియాగా మారింది. ఆ తరువాత మొదటి చైనా జపనీస్ యుద్ధం ఇంకా రష్యా జపనీస్ వార్ తర్వాత కొరియాను జపాన్ 1910 నుండి 1945 వరకు ఆక్రమించింది. ఈ సమయంలోనే డాంగ్నిప్గన్ అనే లిబరేషన్ ఆర్మీ ఒక రెసిస్టెన్స్ గ్రూప్గా తయారయ్యి జపాన్ సైనికులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధంతో పోరాడుతూ ఉండేవి. ఈ పోరాటం చేసిన గెరిల్లా నాయకులలో ఒకరే కమ్యూనిస్ట్ కిమ్ ఇల్ సంగ్. ఇతనే తరువాత నార్త్ కొరియాకి మొదటి నాయకుడయ్యాడు. ఈ 35 సంవత్సరాల జపాన్ పాలనలో ఈ దేశం గణనీయంగా మోడర్నైజ్డ్ ఇంకా ఇండస్ట్రియల్గా చాలా మార్పు వచ్చింది. కానీ ఈ సమయంలోనే చాలామంది కొరియన్లు జపాన్ సైనిక పాలనలో బాగా అణచివేతకు గురయ్యారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో జపనీస్ ఎప్పుడైతే లొంగిపోయిన తరువాత ఈ కొరియన్ పెనిన్సులాని 2 భాగాలుగా 38th ప్యారలల్ లేక 38 degrees నార్త్ లాటిట్యూడ్ వెంట విభజించారు. ఆ సమయంలోనే నార్త్ కొరియాని సోవియట్ యూనియన్ ఆక్రమించగా సౌత్ కొరియాని యునైటెడ్ స్టేట్స్ ఆక్రమించింది.
ఆ తరువాత మళ్ళీ రీయూనిఫికేషన్ చేయాలని చర్చలు జరిగినా అవి ఫెయిల్ అయ్యాయి. ఈ విభజన తర్వాత నార్త్ కొరియాలో ఇండస్ట్రియల్ సెంటర్ అయిన ప్యాంగ్యాంగ్లో సోవియట్ యూనియన్ యంగ్ కమ్యూనిస్ట్ గెరిల్లా నాయకుడైన కిమ్ ఇల్ సంగ్కి సపోర్ట్ చేశారు. 1948లో సోవియట్ దళాలు నార్త్ కొరియా నుండి వైదొలిగిన తరువాత ఇతను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి నార్త్ కొరియాకి ప్రధానమంత్రి అయ్యారు. ఆ తరువాతి సంవత్సరం అంటే 1949లో అమెరికన్ ఫోర్సెస్ సౌత్ నుండి కూడా వైదొలిగిపోయాయి. ఆ తరువాత సౌత్ కొరియా నార్త్ కొరియా మీద దాడి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు అనుమానించి ఇద్దరు నాయకులు అధికారాన్ని ప్రకటించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇంకేముంది, 1950లో సోవియట్ యూనియన్ మరియు చైనా మద్దతుతో నార్త్ కొరియా దళాలు సౌత్ కొరియాపై దాడి చేసి కొరియన్ యుద్ధంని ప్రారంభించాయి. ఈ ఆక్రమణను వ్యతిరేకించడంతో యునైటెడ్ స్టేట్స్ సుమారు 3 లక్షల మంది యునైటెడ్ నేషన్స్ ట్రూప్స్తో సౌత్ కొరియాకి సహాయం చేసింది. 3 సంవత్సరాల తీవ్ర పోరాటంలో సుమారు 2.5 మిలియన్లకు పైగా సైనికులు మరియు పౌరులు మరణాల తరువాత 1953 జూలైలో ఇరుపక్షాలు పీస్ ట్రీటీపై సంతకం చేశాయి. ఇప్పుడు ఈ 38th ప్యారలల్ బార్డర్ పొడవున 2.5 మైల్స్ దూరం వరకు డీమిలిటరైజ్డ్ జోన్ ఉంది. ఈ యుద్ధం తరువాత యునైటెడ్ స్టేట్స్ సౌత్లో బలమైన సైనిక ఉనికిని కలిగి ఉంది. ఈ కొరియా యుద్ధం యునైటెడ్ స్టేట్స్ మరియు సౌత్ కొరియా వల్లనే జరిగిందని నార్త్ కొరియా క్లెయిమ్ చేస్తుంది. ఈ కొరియన్ యుద్ధం తర్వాత కిమ్ ఇల్ సంగ్ తన దేశాన్ని జూషే అనే నేషనలిస్ట్ ఐడియాలజీ ప్రకారం రూపొందించారు. ఇతను స్టేట్ యొక్క ఆర్థిక వ్యవస్థపై, అగ్రికల్చరల్ ల్యాండ్ని సేకరించటంలో, అలాగే ప్రాపర్టీపై ఓనర్షిప్ని సమర్థవంతంగా నియంత్రించారు. అలాగే రాజకీయ మరియు ఎకనామిక్ ఆపరేషన్స్ చుట్టూ సీక్రెసీ మెయింటైన్ చేయటానికి మరియు అంతర్జాతీయ సమాజం నుండి చాలా వరకు ఒంటరిగా ఉండటానికి స్టేట్ కంట్రోల్డ్ మీడియా చాలా సహాయపడింది. అలాగే దేశంలోని అన్ని ప్రయాణాలపై నియంత్రణ కూడా చాలా ఉపయోగపడింది. నార్త్ కొరియా మైనింగ్, స్టీల్ ప్రొడక్షన్, అలాగే ఇతర భారీ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టింది. మొదట్లో నార్త్ కొరియా సివిలియన్ ఇంకా మిలిటరీ ఎకానమీలో సౌత్ కొరియాని కూడా అధిగమించింది. సోవియట్ మద్దతుతో కిమ్ తన సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా తయారు చేశాడు. కానీ అదే సమయంలో చాలామంది పేదలు పెరిగారు. అయితే 1980 నాటికి సౌత్ కొరియా ఎకానమీ పుంజుకోవడం మొదలుపెట్టింది. ఇటు నార్త్ కొరియా యొక్క గ్రోత్ మాత్రం నిలిచిపోయింది. ఏప్రిల్ 15న నార్త్ కొరియా ద డే ఆఫ్ సన్ అని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు కిమ్ ఇల్ సంగ్ పుట్టినరోజు కాబట్టి. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ మరియు ఈస్టర్న్ కూటమి వారి సపోర్ట్ని రద్దు చేశాక నార్త్ కొరియాకి ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతీసింది. ఇక కిమ్ పాలనకి మిగిలింది చైనా ఒక్కటే. 1994లో కిమ్ ఇల్ సంగ్ గుండెపోటుతో మరణించాడు. అతని తరువాత ఆయన కుమారుడైన కిమ్ జాంగ్ ఇల్ నాయకుడయ్యాడు. మనం ఇప్పుడు 2021వ సంవత్సరంలో ఉన్నాము. కానీ నార్త్ కొరియాకి మాత్రం జూషే 110వ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ జూషే 111వ సంవత్సరం. ఇది డిపిఆర్ వ్యవస్థాపకుడైన కిమ్ ఇల్ సంగ్ జననంతో ఈ జూషే క్యాలెండర్ ప్రారంభమవుతుంది. అయితే ఈ కిమ్ ఇల్ సంగ్ పుట్టిన సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్లో 1912గా ఉంటే జూషే క్యాలెండర్లో 1గా మారింది. కిమ్ ఇల్ సంగ్ మరణించిన 3 సంవత్సరాల తరువాత ఈ క్యాలెండర్ని ఆమోదించడం జరిగింది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ అని దేశంలోనే ప్రముఖ రాజకీయ మరియు ఆర్థిక శక్తిగా స్థాపించాడు. తను అధికారంలోకి రాగానే సాంగుంగ్ చాంగ్ చి లేదా మిలిటరీ ఫస్ట్ అనే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టాడు. ఈ విధానమే సైనిక మరియు ఉన్నత వర్గాలు ఇంకా మెజారిటీ ఆర్డినరీ సిటిజన్స్ మధ్య డిఫరెన్సెస్ని ఇంకా విస్తరింపజేశాయి. 1990లో అయితే విస్తృతమైన వరదలు, వారి వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ లోపం కారణంగా కరువు కాలానికి దారితీసింది. లక్షల మంది ప్రజలు ఆకలితో చనిపోయారు.
అనేక మంది పోషకాహార లోపంతో కుంగిపోయారు. అలాంటి కొరతను తీర్చటానికి బ్లాక్ మార్కెట్ ఆవిర్భావం వలన ప్రభుత్వం నడిపే ఆర్థిక వ్యవస్థను మోడర్నైజ్ చేయటానికి చర్యలు తీసుకోవలసి వచ్చింది. సౌత్ కొరియాతో మెరుగుపడిన సంబంధాల కారణంగా నార్త్ కొరియాకి ఆర్థిక సమస్యలు కాస్త తగ్గాయి. పొరుగువారికి సహాయంని అందించడం అనే సన్షైన్ పాలసీని సౌత్ కొరియా అడాప్ట్ చేసుకుంది. అదే సమయంలో నార్త్ కొరియా యునైటెడ్ స్టేట్స్తో శాంతిని నెలకొల్పడానికి మునుపెన్నడూ లేనంత దగ్గరగా వచ్చింది. కానీ న్యూక్లియర్ పవర్గా మారటానికి నార్త్ కొరియా చేసిన దూకుడు ప్రయత్నాల కారణంగా నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి, అలాగే నార్త్ కొరియాకి ఇంకా వెస్టర్న్ కంట్రీస్కి మధ్య సంబంధాలు త్వరగా క్షీణించాయి. కిమ్ జాంగ్ ఇల్ 1995లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేసినప్పటికీ 2000 సంవత్సరం ప్రారంభంలో అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇంకా ఎన్రిచ్డ్ యురేనియం ఉత్పత్తులపై రీసెర్చ్ కొనసాగించినట్లుగా రిపోర్ట్స్ బయటికి వచ్చాయి. 2003 నాటికి నార్త్ కొరియా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుండి పూర్తిగా వైదొలిగింది. ఇంటర్నేషనల్ వెపన్స్ తనిఖీలను బహిష్కరించింది. అలాగే యాంగ్బ్యాంగ్లోని ఒక కేంద్రంలో న్యూక్లియర్ రీసెర్చ్ని కూడా తిరిగి ప్రారంభించింది. 3 సంవత్సరాల తరువాత కిమ్స్ గవర్నమెంట్ తన మొదటి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించినట్లు కూడా ప్రకటించింది. డిసెంబర్ 2011లో కిమ్ జాంగ్ ఇల్ కూడా గుండెపోటుతోనే మరణించారు. ఆ తరువాత ఆ నాయకుడి హోదా 27 ఏళ్ల కిమ్ జాంగ్ ఉన్కు వచ్చింది. కానీ కిమ్ జాంగ్ ఉన్ తన సొంత అంకుల్ని మరియు ఎవరెవరైతే రాజకీయంగా ఇంకా మిలిటరీ పరంగా ఆపోజిషన్స్ ఉన్నారో వారందరినీ ఉరితీయాలని ఆదేశించి ఈ పవర్ని దక్కించుకున్నాడు. ఈ కిమ్స్ గవర్నమెంట్ కూడా తన న్యూక్లియర్ ఆర్సెనల్లో పనిచేయడం కొనసాగించాడు. దీని మూలంగా వెస్ట్ కంట్రీస్తో తన దేశ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దీనితో ఆగకుండా 2013లో 3వ న్యూక్లియర్ టెస్ట్ ఫలితంగా యుఎన్ భద్రతా మండలి నుంచి ట్రేడింగ్ ఇంకా ట్రావెల్ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే నార్త్ కొరియా యొక్క ఏకైక ప్రధాన మిత్రుడు ఇంకా వాణిజ్య భాగస్వామి అయిన చైనా నుండి కూడా నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో నార్త్ కొరియా మొదటిసారిగా నార్థన్ జపాన్ మీదుగా ఆయుధాలను క్యారీ చేయగల సామర్థ్యం కలిగిన ఒక మిసైల్ని ప్రయోగించింది. అది సీలోనే పేలిపోయింది. 2 వారాల తర్వాత అది మళ్ళీ 2వ మిసైల్ని జపాన్ మీదుగా ప్రయోగించింది. ఇది మొదటి దానికంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది. ఇది కూడా సముద్రంలోనే పడిపోయింది. జపాన్ ప్రధాని షింజో అబే ఈ చర్యను దేశానికి తీవ్రమైన ముప్పుగా ఉందని భావించారు. మళ్ళీ నవంబర్ 2017లో నార్త్ కొరియా అమెరికా మొత్తాన్ని చేరుకోగల కొత్త రకం మిసైల్ని విజయవంతంగా పరీక్షించినట్లుగా తెలిపింది. రీసెంట్గా కిమ్ జాంగ్ ఉన్కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయని వార్తలు వింటూనే ఉన్నాం. మరి ఈ కిమ్ జాంగ్ ఉన్ తర్వాత పాసిబుల్ సక్సెసర్గా తన సిస్టర్ అయిన కిమ్ యో జాంగ్ ఉంది. 2020లో సౌత్ కొరియాలోని హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్స్ అందరూ కలిసి లీఫ్లెట్స్ని బెలూన్స్కి కట్టి బార్డర్లో వదలడం జరిగింది. దీనికి ఆమె రెస్పాండ్ అవుతూ వారిని హ్యూమన్స్ కమ్ అని ఇంకా మాంగ్రెల్ డాగ్స్ అని పిలిచారు. అలాగే వారిని నిరోధించడంలో విఫలమైనందుకు సౌత్ కొరియా అధ్యక్షుడిని యుఎస్కి సర్వెంట్గా ఉన్నారని వర్ణించింది. రీసెంట్గా తను బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 4 సంవత్సరాలు ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటే మొదటి దశలోనే గొడవ చేయకుండా ఉండటమే మంచిది అని వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నార్త్ కొరియాకి ఫ్యూచర్ డిక్టేటర్గా ఉండబోతుంది అని అనిపిస్తుంది. కిమ్కి హెల్త్ బాగోలేదు అని న్యూస్ వచ్చినప్పటి నుంచి ఈ కిమ్ యో జాంగే న్యూ ఫేస్ ఆఫ్ నార్త్ కొరియాగా ఉంటుంది. చూస్తుంటే తిను కూడా నార్త్ కొరియాని మోడర్నైజేషన్ నుంచి దూరంగా తీసుకువెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.